గద్దర్తో ఉండేటువంటి అనుబంధం ఏమిటి? అంత శ్రమ తీసుకొని తను ఏమవుతాడో అనేటువంటి విషయాన్ని కూడా గుర్తించకుండా, గమనించకుండా అసలు మరిచిపోయి ప్రజలకు గద్దర్ను అందించాలి, ఎవరో గద్దర్ను గద్దర్లాగా ఎత్తుకపోవద్దు అనే అతని ఆరాటం మేము స్వయంగా చూసాం. అలాంటి జయరాజు ఈరోజు మనతో ఉన్నారు. జయరాజు గారు, ఆ రోజు రాత్రి కానీ ఆ తర్వాత జరిగినటువంటి యాత్రలో కానీ సర్వం మీరై నిలబడ్డారు. మీకేమనిపించింది? ఎందుకు అంత మీకున్నటువంటి ఆ బంధం మా ప్రేక్షకులకు ఒకసారి తెలియజేయండి. గద్దరన్న ఈ ప్రపంచంలో ఎవరితోటి కూడా పోల్చలేని ఒక గొప్ప ఎవరెస్ట్ శిఖరం లాంటి మహానుభావుడు ఆయన. ఆయన కంటే బాగా పాడేవాళ్ళు ఉన్నారు ప్రపంచంలో, ఆయన కంటే అద్భుతంగా నాట్యం చేసేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ గద్దర్లాగా ప్రజల పక్షాన నిలబడి తన గుండెలో కూడా తోటాలు పెట్టుకొని జీవితకాలం ఒక నిబద్ధతతోటి కొట్లాడిన ఒక గొప్ప వాగ్గేయకారుడు, ఒక గొప్ప కవి, ఒక గొప్ప కళాకారుడు ఈ ప్రపంచంలో మనకు ఎక్కడ చూసినా కనపడాడు. కాబట్టి ఆయనతోటి ఒక 4 పదులుగా నాకున్న అటాచ్మెంట్, ఆయన జీవితం, నేను ఆయన ఒక కలివిడిగా కలిస్తే ఒక అన్నాదమ్ముల్లాగా జీవించిన మా జీవితం ఏదైతే ఉందో, ఆయన వెళ్ళిపోవటం అనేది నన్ను కుంగదీసింది, నన్ను దెబ్బతీసింది, నా ధైర్యాన్ని, మనోధైర్యాన్ని కూడా ఇబ్బంది పెట్టింది. అందుకోసం గద్దరన్న కోసం నేను ఉంటానా పోతానా అది కాదు, స్నేహం కోసం ఏదైనా చేస్తాను. కాబట్టి ఆ రోజు గద్దరన్న వెంట నిలబడాల్సి వచ్చింది. గద్దరన్న పాట విని పెరిగిన వాడిని నేను. గద్దరన్న ఆ రోజు నేను కాలేజీలో జాయిన్ అయిన రోజుల్లో ఒక విప్లవ సంఘంలో నేను కూడా పనిచేస్తున్నప్పుడు ఒక పాట, ఒక రాగం నన్ను చాలా ప్రభావితం చేసింది. లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం. ఒక మిలిటరీ కవాతు దొక్కినట్టుగా, ఒక అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించే ఒక మూమెంట్ ఏదైతుందో అది నన్ను నరనరాన జీర్ణమైపోయింది. అట్లా నేను ఆ పాటకు ప్రభావితమై నేను విప్లవ విద్యార్థి సంఘంలో జాయిన్ అయ్యాను. అంతటితో ఆగలేదు ఆయన. 4 రోజులు అయిందో కాలేదో ఇంకో పాట స్టార్ట్ అయింది. సిరిమల్లె చెట్టు కింద లచ్చు అమ్మో లచ్చు అమ్మ, నువ్వు చిన్నబోయి కూర్చున్నావెందుకమ్మో ఎందుకమ్మా, మోకాళ్ళ మట్టుకు బురదాలో దిగబడి ఎద్దోలయ్యనకాకు ఒక్కొక్క అడుగేసి నాట్లేసి లచ్చు అమ్మో లచ్చు అమ్మ, నీ నడుములే ఇరిగేనా లచ్చు అమ్మో లచ్చు అమ్మ, ఏనే గుండ్ల కింద సౌకారి గుడ్డములో ఎరువు జల్లా పోతే ఎర్ర తేలు గరిసి పోట్లు మంటాలెత్తి లచ్చు అమ్మో లచ్చు అమ్మ, నువ్వు పొలమంతా బొర్లేవా లచ్చు అమ్మో లచ్చు అమ్మ, పాసిపోయిన బువ్వ మాడిపోయిన గటక సలిగంజి పోసుకొని సప్పదే దాగితే కక్కుడెరుగుడు పెట్టి లచ్చు అమ్మో లచ్చు అమ్మ, నీ డొక్కంతా గుంజిందా లచ్చు అమ్మో లచ్చు అమ్మ, దసరా పండుగ వచ్చే దమ్మిడి లేదాయే, దీపావళి వచ్చే దీపాంత లేదాయే, నీ బతుకంతా శివరాత్రి లచ్చు అమ్మో లచ్చు అమ్మ, నీ బతుకంతా అమావాస లచ్చు అమ్మో లచ్చు అమ్మ, ఎన్నాళ్ళు ఏడ్చేవు ఎంత అని ఏడ్చేవు, ఏడ్చినా సూచినా ఏమి సాధించేవు, నీతోటి తమ్ముళ్ళు నీతోటి చెల్లెళ్ళు కొమిరెల్లి కొండల్లో కొడవళ్ళు పెట్టారు, కొడవల్లో నోరు కొని లచ్చు అమ్మో లచ్చు అమ్మ, నువ్వు కూలీ దండులో కలిపే లచ్చు అమ్మో లచ్చు అమ్మ. అరే నా అమ్మ మీద, నా అమ్మ రోజూ చేసే పని మీద, రోజు నాట్లకు కోతలకు పోయి వచ్చే నా తల్లి మీద ఈ మహానుభావుడు ఎవరు ఇంత గొప్ప పాట రాశాడు? అది నన్ను కట్టిపడేసింది. అలా ఒక్క పాట ఏంటి, అలా వస్తూ అరే నడిబజార్లో రిక్షా కాడికి పోతే నా రక్తంతో నడుపుతాను రిక్షాను, నా రక్తమే నా రిక్షకు పెట్రోలు, డీజిల్ ధర పెరిగింది పెట్రోల్ ధర పెరిగింది, నా రక్తం ధర ఏమో రోజు రోజు తగ్గబట్టే రక్తంతో నడుపుతాను రిక్షాను. అరే అలా గ్యాంగోళ్ళ మండి మేము బాబో, గరీబోళ్ళ మండి మేము బాబో,
మా రక్తమంతా దారపోసి రైలు పట్టాలేస్తాం గ్యాంగోళ్ళ మండి మేము బాబో సమ్మె మన జన్మకురన్నా దీన్ని ఆపే మొరగాడెవడన్నా కార్మికులు కర్షకులు రైతులు కూలీరు రక్తాన్ని చిందించి సాధించిన హక్కు సమ్మె మన జన్మకురన్నా దీన్ని ఆపే మొరగాడెవడన్నా నువ్వు గిరగిరా గిరికీలు కడతావు ఇరుకు సందుల్లో ఇంజన్లు కడతావు ఏలి ఎముకల్ని మేకులు కొడతావు వాన పడకుండా రేకులే కడతావు ఏసి రూముల్లో యజమానులుంటే వాన గాలిలో నువ్వు వణుకుతుంటావు నీకంటే జూనియర్ ఫోర్మేన్ అవుతుండు ఎద్దులా నీ మీద ఎక్కి పని చెప్తుండు సమ్మె మన జన్మకురన్నా దీన్ని ఆపే మొరగాడెవడన్నా